హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్. సో ఆల్రెడీ మనం స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. సో నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఎలా ర్యాంక్ సాధించానని కూడా వీడియో చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ సిలబస్ అనేది కూడా అనాలిసిస్ చేయడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో ఆల్రెడీ ఆ 2 వీడియోస్ నేను ఈ యొక్క వీడియో చివరిలో కానీ లేదా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, సో లాస్ట్ డిఎస్సి ఆర్ టీఆర్టీలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది, కొన్ని క్వశ్చన్లు తీసుకొని అనాలిసిస్ చేద్దాం. సో జనరల్గా ప్రీవియస్ పేపర్స్ చూసేది చాలామంది ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే, ప్రీవియస్ పేపర్స్ చూసి సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చదవడము, లేదంటే ఆ క్వశ్చన్లు ఆల్మోస్ట్ ఆల్ రిలవెంట్ క్వశ్చన్లు చదవడం జరుగుతుంది. కానీ ఎప్పుడైనా ఏ కాంపిటేటివ్ అభ్యర్థి అయినా సరే, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థి సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసేది ఎందుకంటే, సో మన యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది, ఏ మేరకు ఆ క్వశ్చన్లను చేయగలుగుతున్నాము, ఆ క్వశ్చన్లు ఎలా అడిగాడు, సో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఆ క్వశ్చన్లను ఆధారంగా చేసుకొని మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో నిర్ణయించుకునేందుకు మాత్రమే మన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడబోతాం. సో ఎస్పెషల్లీ లాస్ట్ టీఆర్టీలో మనకు స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాము. సో అవి ఏ టెక్స్ట్ బుక్ నుండి అడిగాడు, సో ఏ రేంజ్లో ఉండాలి మన ప్రిపరేషన్ అనేది ఈ క్వశ్చన్లను బట్టి మనం అనాలిసిస్ చేయబోతున్నాం. కమాన్ లెట్ us see. ఒకసారి ప్రీవియస్ డిఎస్సిలో అడిగినటువంటి క్వశ్చన్స్ని అనాలిసిస్ చేద్దాము. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏకస్థితిక ఫలవంత జీవి. సో మన సిలబస్లో చూసినట్లయితే ఇది యాక్చువల్గా ఎపికల్చర్ నుండి అడగడం జరిగింది. సో చూద్దాము. సో ఏకస్థితిక ఫలవంత జీవి అనేది ఏ బుక్ నుండి ఇచ్చాడు, ఏం టెస్ట్ చేయబోతున్నాడు మనల్ని. సో అసలు పేపర్ సెట్ చేసినటువంటి వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఏంటో చూద్దాం. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి డైరెక్ట్గా చూడండి, ఏకస్థితిక ఫలవంతమైన పురుష తేనెటీగ జీవులు అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా అడిగాడు ఏకస్థితిక ఫలవంత జీవి. చూడండి ఇక్కడ ఏకస్థితిక ఫలవంతమైనటువంటి జీవి. సో వీటిని ఏమంటున్నాము, డ్రోన్లు అంటున్నాం. సో మరి ఇది ఏ టెక్స్ట్ బుక్లో ఉంది, ఏ స్టాండర్డ్ అడగడం జరిగింది చూద్దాం ఇది. సో ఇది చూసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ జువాలజీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, మీకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఎలాంటి ట్విస్టులు పెట్టాడు. సో మీరు ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో అవి మాత్రమే చదువుకుంటే సరిపోతుందని దీన్ని బట్టి అర్థమవుతుంది. చూడండి డైరెక్ట్గా క్వశ్చన్ ఇది ఏకస్థితిక ఫలవంతమైన, ఇక్కడే మనకు ఆన్సర్ ఉంది. అండ్ ఇంటర్మీడియట్ బుక్ చదివేటప్పుడు మీరు ఈ హెడ్డింగ్స్తో పాటుగా మీకు ఇక్కడ మా డిఫరెంట్ కలర్లో ఒక హైలైటెడ్ కలర్లో ఉన్నాయి కదా, తప్పకుండా ఇవి కూడా కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని ఇన్డెప్త్గా ఈ యొక్క పారాగ్రాఫ్లో ట్విస్ట్ చేయడం అలాంటిది ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్లో చేయబడలేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో చూడండి ఇక్కడ ఈల్ చేపలు, పీతలు, నత్తలు ఉండే మంచినీటి ఆవర వ్యవస్థలోని మండలం. సో ఇక్కడ మనకు లిమ్నెటిక్ మండలం ఇచ్చాడు, ప్రొఫెండల్ మండలం, లిట్టోరల్ మండలం అండ్ బెథియల్ మండలం. సో మరి ఏ స్టాండర్డ్ నుండి, ఏ బుక్ నుండి అడిగాడు, సో మనల్ని ఏ రేంజ్లో చెక్ చేయాలనుకున్నాడు క్వశ్చన్ పేపర్ సెట్ చేసినటువంటి వ్యక్తి చూద్దాం. దీని ఆన్సర్ చూడండి ఇక్కడ మనకి ఇది ఎగ్జాక్ట్లీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పారాగ్రాఫ్. సో ది ప్రొఫెండల్ జోన్, సో ప్రొఫెండల్ జోన్ గురించి మొత్తం కూడా ఒక పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది. సో మనం ఎగ్జాక్ట్లీ ఇదంతా చదువుకుంటాం, కానీ చివరికి వచ్చేసరికి ఏం చేస్తామంటే ఎగ్జాంపులే కదా లైట్ తీసుకుంటాం, వదిలిపెట్టడానికి ట్రై చేస్తాం. కానీ చూడండి చివరికి ఉన్నటువంటి ఈ ఎగ్జాంపుల్ నుండే క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. అంటే మీకు ఏమర్థమవుతుంది, దీన్ని బట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏ కార్నర్లో ఉన్న ఏ వర్డ్ కానీ ఏ క్యారెక్టర్ కానీ వదిలిపెట్టకుండా ఎవ్రీథింగ్ చదవాలి, పర్ఫెక్ట్గా చదవాలి. 8th, 9th, 10th నేను చెప్తున్నాను, ఈ 3 టెక్స్ట్ బుక్స్ కంపల్సరీ పర్ఫెక్ట్గా చదవాలి. జస్ట్ మనకి క్వశ్చన్ చూస్తేనే అర్థమవుతుంది. కంప్లీట్ ఈ పారాగ్రాఫ్లో చివర ఉన్న ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఒక క్వశ్చన్గా తయారు చేయడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి ఈల్ చేపలు, పీతలు, నత్తలు ఉండే మండలం అన్నాడు. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇక్కడ క్రస్టేషియన్, క్రాబ్స్, ఫిషెస్ లైక్ ఈల్స్. సో క్రాబ్స్ ఇచ్చాడు, ఫిషెస్ ఇచ్చాడు, లైక్ ఈల్స్ ఇచ్చాడు. సో ఇది ఇలా మన కంప్లీట్ ఎంత డెప్త్గా చదువుతున్నాము, ఎంత మేర గుర్తుపెట్టుకున్నాము, ఎంత మేర కాన్సెప్ట్ అర్థం చేసుకున్న దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము.
సో ఇక్కడ చూడండి, చర్మంలోని వివిధ స్తరాలను వెలుపలి నుండి లోపలికి సరి అయిన వరుస క్రమంలో అమర్చిన దాన్ని ఎంచుకోనమండి. సో ఇక్కడ చూడండి, మాల్ఫీజియన్ పొర, గ్రాన్యులర్ పొర అండ్ ఎండోడర్మిస్ అంతఃస్తరము అండ్ కార్నియా పొర. సో వీటిని మనకి ఆర్డర్లో ఏ ఆర్డర్లో ఉంచాడో చూడండి ఒకసారి. మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీని ఆన్సర్ చూద్దాము. అభ్యర్థిని ఏ మేరకు టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఒక్కసారి చూడండి. సో మనకి స్కిన్ అనేది ఎపిడర్మిస్ అండ్ డెర్మిస్గా డివైడ్ అయి ఉంటుంది. ఎపిడర్మిస్ ఆర్ ఎండోడర్మిస్. సో ఎపిడర్మిస్ లేయర్ ఫర్ ప్రొటెక్షన్ అన్నాడు ఇక్కడ చూడండి. ఎపిడర్మిస్లో ఏమేమి ఉంటాయి? ఇట్ కంటైన్స్ 3 layers అన్నాడు ఇక్కడ. దే ఆర్ అవుటర్ స్ట్రాటమ్ కార్నియం ఆర్ కార్నిఫైడ్ లేయర్ containing dead cells, and then middle granular layer containing living cells, and inner malphizian layer. సో అంటే లోపల వైపు ఏముంది? మాల్ఫీజియన్ ఉంది. మిడిల్ ఏముంది? గ్రాన్యులర్ ఉంది. అవుటర్ మోస్ట్ ఏముంది? స్ట్రాటమ్ కార్నియం. సో ఒకసారి చూద్దాం ఇక్కడ ఈ ఆప్షన్ చూసినట్లయితే చూడండి. సో బయట వైపు ఏముంది? మనకి కార్నియం లేయర్ ఉంది. మిడిల్లో ఏముంది? మనకి గ్రాన్యులర్ పొర ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? సో అవుటర్ మోస్ట్ ఏంటి? కార్నియం. ఓకేనా? అండ్ దెన్ మిడిల్ ఏముంది? గ్రాన్యులర్ లేయర్. సో ఇన్నర్ వచ్చేసి ఏముంది? మాల్ఫీజియన్ ఉంది. సో మనకు ఆప్షన్స్ ఇచ్చాడో లేదో ఒక్కసారి చూద్దాం ఇక్కడ. సో బయటది వచ్చేసి కార్నియా, మిడిల్లో వచ్చేసి గ్రాన్యులర్, చివరికి వచ్చేసి మాల్ఫీజియన్ పొర ఉన్నది. సో అంతఃచర్మం అంటే మనకు సంబంధమే లేదు, ఎందుకంటే మనకి బయట నుంచి లోపలికి అడిగాడు కాబట్టి జస్ట్ 3 ఆప్షన్స్. ఆర్ అంతఃచర్మం కింద వచ్చేస్తుంటుంది కంప్లీట్గా. వీటన్నిటి తర్వాత మనకి అంతఃచర్మం. ఎందుకంటే ఒక్కసారి చూడండి ఇక్కడ. సో ఎపిడర్మిస్, ఎండోడర్మిస్. ఎపిడర్మిస్ అయిపోయిన తర్వాత ఎండోడర్మిస్ వచ్చింది, ఇజంట్ ఇట్? సో ఎపిడర్మిస్లో 3 layers, తర్వాత చివరిగా మనకు వచ్చేసి ఎండోడర్మిస్ వచ్చింది. డర్మిస్ ఆర్ ఎండోడర్మిస్ అంతఃచర్మం. డర్మిస్ అంటే అంతఃచర్మం. లైస్ బిలో ద ఎపిడర్మిస్. అంటే ఎపిడర్మిస్లో 3 layers అయిపోయిన తర్వాత డర్మిస్ స్టార్ట్ అవుతుందని మనకు క్లియర్గా ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చేస్తే అర్థమవుతుంది. అంటే ఈ పారాగ్రాఫ్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంది చూడండి. ఎంతసేపు కాన్సెప్ట్ని ఎంత డెప్త్గా వెళ్ళిపోతున్నాడో చూడండి పేపర్ సెట్ చేసేవాళ్ళని. సో ఎందుకంటే డెఫినెట్గా అందుకనే మళ్ళీ చెప్తున్నాను, 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ బీ పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సూక్ష్మజీవుని ఉపయోగించి భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి టెక్స్ట్ బుక్ 9th or 10th టెక్స్ట్ బుక్లో దీని గురించి ఇవ్వడం జరిగింది. బట్ ఇండైరెక్ట్గా ఉన్నది, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా లేదు. సో మరి ఈ క్వశ్చన్ ఎక్కడి నుండి దిగింది చూద్దాం. సో చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్ దింపాడు ఇక్కడ. భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలను తొలగించడం. బాగా గుర్తుపెట్టుకోండి, భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాలని తొలగించడం. ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థాన్ని తొలగించడం. యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని మక్కి దించాడు. సో ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్లోని క్వశ్చన్. సో చూడండి ఇక్కడ హైలైటెడ్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా అడిగాడు. డైరెక్ట్ క్వశ్చన్, దీంట్లో ట్విస్ట్లు ఏం లేవు. సో కంప్లీట్గా మీకు ఈ పారాగ్రాఫ్ మొత్తం అర్థం చేసుకునే పని కూడా లేదు. అందుకే నేను ఇంటర్మీడియట్ బుక్స్ని ఎలా చదవమని చెప్పానంటే, సో కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా చదవండి. ఓకే, దిస్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ క్వశ్చన్. సో మనకు వచ్చేసి ఇది బాటనీ బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూద్దాము. కణజాల వర్ధనంలో అవయవోత్పత్తికి ఉపయోగించే హార్మోన్ల జత. సో ఇది మ్యాక్సిమం మనకి ఫైటో హార్మోన్స్ అనేవి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ అంటే మొక్కల్లో నియంత్రణలో వీటి గురించి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ని చూడండి, ఎంత మీరు అప్లికేటివ్గా ఆలోచిస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని తయారు చేయడం జరిగింది. సో డైరెక్ట్గా మీకు ఈ కణజాల వర్ధనంలో అవయవోత్పత్తికి ఉపయోగించబడే హార్మోన్ల జత అని మీకు టెక్స్ట్ బుక్లో ఎక్కడా కూడా ఇవ్వలేదు, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో. సో మరి చూడండి, మీకు యూ షుడ్ కమాండ్ ఓవర్ ఆల్ దీస్ ఫైటో హార్మోన్స్ అన్నిటి గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు మాత్రం వీటిని చేయగలుగుతారు. సో ఆక్సిన్ అంటే మనకు తెలిసిందే, మొక్కల్లో వివిధ రకాల అవయవాల యొక్క పెరుగుదలను, భాగాల యొక్క పెరుగుదలలో ఆక్సిన్లు ఉపయోగపడతాయని తెలుసు మనకి. ఓకే, నెక్స్ట్ జిబ్బరెన్లు ఏంటి? మనకి అనిషేక ఫలాల ఉత్పత్తికి, అంతేకాకుండా కాండం యొక్క కనుపు నడిమి భాగాన్ని పొడవుగా చేయడంలో జిబ్బరెన్లు. అంటే ఇక్కడ మనకి దీనికి సరిపోయేటువంటి జత చూసినట్లయితే ఆక్సిన్లు ఓకే ఇది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జిబ్బరెన్లను చూసినట్లయితే
కనుపు నడిమె భాగాన్ని పెద్దగా, అంటే కణజాల వర్ధనంలో మొక్క ఇంకా ఫామ్ కాలేదు, అంటే కాండం యొక్క ప్రసక్తే లేదు, అంటే కనుపు యొక్క నడిమెని పొడిగించాల్సిన పని లేదు, పెద్దగా చేయాల్సిన పని లేదు. సో కాబట్టి జిబ్బరెల్లిన్లు ఉపయోగించేటువంటి పని దీంట్లో లేదు. సో కాబట్టి ఈ ఆప్షన్ తీసేయచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా జిబ్బరెల్లి ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా అల్టిమేట్గా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి, సైటోకైనిన్స్. సైటోకైనిన్స్ అంటే మనందరికీ తెలిసిందే కణం యొక్క విభజనలో ఉపయోగపడుతుంది ఈ హార్మోన్. కణ విభజనని ఫాస్ట్గా అయ్యేటట్టుగా చేస్తుంది సైటోకైనిన్స్, రైట్. సో ఇక్కడ కణజాల వర్ధనం అంటే కీ పాయింటే మనకి కణాల విభజన కదా. సో కాబట్టి ఏంటి, ఇక్కడ మనకు సైటోకైనిన్లు డెఫినెట్గా ఈ యొక్క కణజాల వర్ధనంలో ఉపయోగిస్తారు. అండ్ దెన్ ఇథిలిన్. సో ఇథిలిన్ చూడండి, ఇక్కడ ఆప్షన్ మనకి ఇథిలిన్ అనేది ఛాన్సే లేదు, ఎందుకంటే ఇథిలిన్ అనేది ఫలాలు పక్వ దశకి రావడానికి ఉపయోగిస్తాం, మనందరికి తెలిసిందే కదా. సో కాబట్టి ఇక్కడ కణజాల వర్ధనంలో ఫలాల ప్రసక్తే లేదు కాబట్టి అల్టిమేట్గా ఈ పెయిర్ను కూడా తీసేయచ్చు. ఇంకా మిగిలింది ఏంటి మనకి, ఆక్సిన్లు, సైటోకైన్లు. దీన్ని డైరెక్ట్గా మనకి పెట్టేసుకోవచ్చు. ఆక్సిన్లేమో ఏంటి ఈ యొక్క పెరుగుదలలో, సైటోకైనిన్స్ వచ్చి కణ విభజనలో. కాబట్టి కణజాలం ద్వారా ఈ పేరు ఉపయోగించడం మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా చూడండి, మీ యొక్క ఎంత డెప్త్గా ఒక్కొక్క దాని గురించి అర్థం చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ ఫామ్ చేయడం జరిగింది. సో అలా కాదంటే మనకి సిలబస్ చూసినట్లయితే 9th పోర్షన్లో, అంటే 9th గ్రూప్ ఆఫ్ 9th పార్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే టిష్యూ కల్చర్ గురించి ఇచ్చాడు. మోడర్న్ ట్రెండ్స్ ఇన్ ద బయాలజీ అనేసి లాస్ట్ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్లో టిష్యూ కల్చర్. ఆ టిష్యూ కల్చర్ గురించి చదివేటప్పుడు ఏంటి, ఇంటర్మీడియట్ సిలబస్ చూసుకుంటాం. సో ఇంటర్మీడియట్ సిలబస్లో మనకేంటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నియంత్రకాయన ఆక్సిన్లు, సైటోకైన్లు మొదలైన వాటిని సరఫరా చేయాలి వృద్ధి అనగంలో, రైట్. సో ఇక్కడ చూడండి, టిష్యూ కల్చర్లో ఇది చదివేటప్పుడు ఇది కీ పాయింట్ కాబట్టి అల్టిమేట్గా గుర్తుపెట్టుకుంటాం. ఓవరాల్స్ ఇక్కడ 2 పొటెన్సీ అనేటువంటి ఒక వర్డ్ కనపడుతుంది, ఆటోక్లేవ్ అనేది కనపడుతుంది. చూడండి ఇక్కడ డిఫరెంట్గా మనకేంటి డిఫరెంట్ కలర్లో ఇక్కడ మనకు టెక్స్ట్ కనపడుతుంది. ఇవి కీ పాయింట్స్ గుర్తుపెట్టు. ఖచ్చితంగా ఇవి మాత్రం ఇంటర్మీడియట్ బుక్ చదివేటప్పుడు దానికి రిలవెంట్ టాపిక్లో ఈ కీ పాయింట్స్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్రింది వాటిలో మిశ్రమ స్వభావం కలిగిన కపాల నాడులను గుర్తించండి. కపాల నాడులు మనందరికీ తెలిసిందే, మెదడు నుంచి వచ్చేటువంటి నాడుల్ని కపాల నాడులు 12 జతలు. సో ఆ 12 జతలో 12 వాటిని గుర్తుపెట్టుకుంటాము. సో వాటిలో ఏంటివి మిశ్రమ నాడులు అని చూసినట్లయితే మనకు ఇవి ఎక్కడ మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో కనిపించవు, 9thలో కనిపించవు, 8thలో కనిపించవు. ఎక్కడికి వెళ్ళాలి మరి ఎప్పుడు, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లోనే చూద్దాం. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ బుక్ చూసినట్లయితే చూడండి ఇక్కడ మనకి. సో ఆ నర్వస్ సిస్టమ్ చూసినట్లయితే నర్వస్ సిస్టంలో త్రిధారా నాడి, ఇది మిశ్రమ నాడి. అబ్డిసెన్స్ నాడి చాలక నాడి, ఆస్య నాడి మిశ్రమ నాడి. ఇక్కడ త్రిధారా నాడి ఒకటి, ఆస్య నాడి ఒకటి. అండ్ దెన్ చూడండి ఇక్కడ ఇంకా మనకి జిహ్వగ్రసని నాడి, ఇది కూడా మిశ్రమ నాడే. సో ఇక్కడ ఇంటర్మీడియట్ బుక్ వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా డెప్త్ వెళ్ళట్లేదు. చూడండి జస్ట్ త్రిధారా నాడి ఫస్ట్ పాయింట్, ఇది డైరెక్ట్ పాయింట్. ఓకే, ఆస్య నాడి డైరెక్ట్ పాయింట్. ఓకే, సో ఇలా చూడండి ఇంటర్మీడియట్ నుండి అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే కీ పాయింట్స్ని, డైరెక్ట్ క్వశ్చన్. సో అంతేకాని పారాగ్రాఫ్లో ట్విస్టింగ్లు అనేవి ఏమీ కూడా ఉండవు. నెక్స్ట్ చూద్దాం. సో మానవుని శరీరంలో క్రింది అంతఃస్రావ గ్రంథుల స్థానాలను పైనుండి క్రింది వరుస క్రమంలో అమర్చండి. సో అంటే చూడండి ఇక్కడ మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత అప్లికేటివ్గా చదువుతున్నారో ఈ క్వశ్చన్ దానికి మర్చుతున్నాక. సో ఎంత అప్లికేటివ్ అంటే మీరు ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఉంది, పిట్యూటరీ గ్లాండ్ మన బాడీలో ఏ పార్ట్లో ఉందనే ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. తలలో ఉంటుంది, తలలో ఎక్కడ ఉందో, పైన ఉంటుందా, కింద ఉంటుందా, లాటరల్ పోర్షన్లో ఉంటుందా, యాంటీరియర్ రీజియన్లో ఉంటుందా, పోస్టీరియర్ రీజియన్ ఉంటుందా, డోర్సల్ పార్ట్లో ఉంటుందా, వెంట్రల్ రీజియన్లో, ఎక్కడ కరెక్ట్గా మీకు తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంటుంది, ఓకే, అధివృక్క గ్రంథి ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ కంపల్సరీ కూడా మీకు ఒక సౌండ్ నాలెడ్జ్ ఉండాలి దీనిపైన కంపల్సరీ. సో ఈ అంతఃస్రావ గ్రంథం నుంచి మీకు ఇది డైరెక్ట్ క్వశ్చన్ కానే కాదు, చూడండి డైరెక్ట్ క్వశ్చన్ కాదు ఇది. సో ఆ యొక్క గ్రంథుల యొక్క స్థానాలన్నీ కూడా మీకు క్లియర్గా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. సో మీకు ఒక దీనికి చూడండి డయాగ్రామ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది. మీరు టెక్స్ట్ బుక్లో చూసేటప్పుడు నాట్ ఓన్లీ పారాగ్రాఫ్, కంపల్సరీ డయాగ్రామ్ కూడా చదవాలి. డయాగ్రామ్ చదవడం ఏంటి,
డయాగ్రామ్ని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి. చూడండి ఇక్కడ క్లియర్గా ఇంటర్మీడియట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో హైపోథాలమస్, పీనియల్ దేహం, పీయూష గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, థైమస్ గ్రంథి, క్లోమము, అధివృక్క గ్రంథి, అండ్ దెన్ స్త్రీ బీజ కోశాలు అండ్ ముష్కాలు. అంటే ఇక్కడ వరుస క్రమం పై నుండి క్రిందికి ఇవ్వడం జరిగింది. అంటే చూడండి ఇక్కడ, సో ఇది కూడా మీకు కీ డయాగ్రామే కదా. ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు డెప్త్ వెళ్ళట్లేదు చూడండి. సో అండ్ మీరు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థం చేసుకునే దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సైకస్, లోరిస్, మచ్చల జింక ఈ రకపు జీవజాతులకు ఉదాహరణ. అంతరించిన జాతుల, ఎండమిక్ జాతుల, ఆపదలో ఉన్న జాతుల, విదేశీ ఆక్రమణ జాతుల. ఒక్కసారి దీని ఆన్సర్ ఏంటో చూద్దాము. సో ఇది వచ్చేసి 8th క్లాస్ టెక్స్ట్ బుక్. ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీకు చూడండి ఇక్కడ క్లియర్గా క్రింది పటాలను పరిశీలించండి. ఇవేంటి, అంతరించిపోతాయంట త్వరలో. ఓకేనా. సో మీరు ఓన్లీ ఈ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ చదివితే సరిపోదు. క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్స్ను కూడా పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ మచ్చల జింక, లోరిస్, సైకస్, అంతే కదా మన క్వశ్చన్ ఇక్కడ. సో సైకస్, లోరిస్, మచ్చల జింక. సో ఇవేంటి, అంతరించిన జాతుల, ఆపదలో ఉన్న జాతుల, విదేశీ ఆక్రమణ జాతుల, ఎండమిక్ జాతుల. ఎండమిక్ జాతులు అంటే మనకు అందరికీ తెలిసిందే క్లియర్గా. సో ఏదైనా ఒక ప్రాంతానికి పరిమితమైంటాయి. ఇవి ఆపదలో ఉన్న జాతులు అనేసి మనకు క్లియర్గా, ఆపదలో ఇవన్నీ కూడా ఆపదలో ఉన్నాయి అనేసి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశాడు. సో చూడండి, మీరు ఒక్కసారి క్వశ్చన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ను మనకి టెక్స్ట్ బుక్లో ఎంత డెప్త్గా చదువుతున్నాం, ప్రతి ఒక్క డయాగ్రామ్ని ఎంత కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం, దాన్ని కూడా టెస్ట్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ మీకు వీటి యొక్క పేర్లు అనేవి ఇక్కడనే ఇచ్చాడు, ఇక్కడ ఇంకెక్కడ కూడా ఉండవు. అంటే మీరు డయాగ్రామ్స్ని ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అనే దాన్ని కూడా ఆ యొక్క టెస్ట్ చేస్తున్నారు. ఆ పేపర్ సెట్టింగ్ చేసే వ్యక్తి మీరు డయాగ్రామ్స్ని కూడా ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారని కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాతీయ పార్కులకు సంబంధించి సరికానిది ఏది, సరికానిది ఇలాంటి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది ఏం లేదు, సరి అయినదా సరికానిదా అనేది. ఓకే, ఇక్కడ ఈ ప్రదేశం రైట్. సో మరి ఇది ఏ టెక్స్ట్ బుక్ నుండి అడిగాడు చూద్దాము సరే. సో ఇది వచ్చేసి మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి అడిగాడు. సో జాతీయ పార్కులు, సంరక్షణ కేంద్రాలు. చూడండి, మీరు జాతీయ పార్కులు అనగా జాతీయ పార్కులు అని చదువుతాము. సో ఏం చేస్తాము, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ, ఇది క్లియర్గా గుర్తుపెట్టుకుంటాం. సో బట్ చూడండి ఇక్కడ జాతీయ పార్కుల గురించినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ కాన్సెప్ట్ అంతా మీ మైండ్లో ఉండాలి. సో ఈ మైండ్లో ఉంటేనే మీ దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. దీన్ని మొత్తం ఈ పేరాన్ని మొత్తం తీసుకొని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడంటే మీకు ఈ జాతీయ పార్కుల గురించి ఎంత మేరకు, ఎంత డెప్త్గా, ఎంత ఫుల్గా చదువుతున్నారు అనేది ఆ యొక్క పేపర్ సెట్ చేసే వ్యక్తి మిమ్మల్ని చెక్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈవెన్ మనం ఇలాంటి క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ ఇచ్చాడు, చిన్న పిక్ ఇచ్చాడు. సో ఇలా ఇచ్చేసి ఈ కిన్నెరసాని అనేది బ్లర్ చేసేసి ఇది ఏ అభయారణ్యం అని అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ఈ డయాగ్రామ్ని ఎంత బాగా అబ్జర్వ్ చేయడానికి, టెస్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అలా కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది క్వశ్చన్. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు. సో జాతీయ పార్కులు అనగా అనేసి ఇక్కడ మొత్తం ఇచ్చాడు చూడండి, మంచి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ సో చూడండి ఇక్కడ మీకు కంప్లీట్గా ఈ కాన్సెప్ట్ని టెస్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలను ఏ రూపంలో కూడా అనుమతించరు. సో ఇక్కడ చూడండి, వన్యజీవుల్ని వాటి సహజమైన ఆవాసంలో సంరక్షించే ప్రదేశం. రైట్ ఆన్సర్. ఓకే, సరికానిది అన్నాడు. ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలను పరిమితంగా అనుమతిస్తారు. పరిమితంగా అనుమతిస్తారా చూద్దాము సరే. మానవ కార్యకలాపాలను ఏ రూపంలో కూడా అనుమతించరు. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏమనిచ్చాడు, పరిమితంగా అనుమతిస్తారు అని ఇచ్చాడు. అంటే ఇది సరైనదా? సో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఈ ప్రదేశంలో పశువులు గడ్డి మేయటాన్ని నిషేధిస్తారు. సో చూడు, గడ్డి మేయటం కూడా నిషేధిస్తారు. ఓకే, ఇది కూడా రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ జాతీయ పార్కులకు ఉదాహరణ జిమ్ కార్బెట్ జాతీయ పార్కు, నైనిటాల్, ఉత్తరాఖండ్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఎగ్జాక్ట్లీ అదే ఇవ్వడం జరిగింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, నైనిటాల్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ చూడండి ఆన్సర్ ఏదవుతుంది, ఈ ప్రదేశంలో పశువులు గడ్డి మేయటాన్ని నిషేధిస్తారు. ఇది రైట్ ఆన్సరా? కాదు కదా. సో నేను ఈ పేపర్ని ఒక ఆన్లైన్ నుండి డౌన్లోడ్ చేశాను. ఇది ఆన్సర్ 3 అని పెట్టారు, కానీ 3 కాదు,
సో ఏంటి ఇక్కడ, ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలను పరిమితంగా అనుమతిస్తారు. అసలు అనుమతించరు కదా. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ప్రదేశంలో మానవ కార్యకలాపాలు ఏ రూపంలో కూడా అనుమతించరు, కానీ కొంతవరకు అనుమతిస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చాడు ఈ ఆప్షన్? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఒక్కసారి చూద్దాము, మిమ్మల్ని ఏ రకంగా కన్ఫ్యూజ్ చేస్తారా. సో దాని వెంటనే మనకి శాంక్చురీ గురించి ఇచ్చాడు, సంరక్షణ కేంద్రం. ఇక్కడ చూడండి, మానవ చర్యలను పరిమితంగా అనుమతిస్తారు. సో మీరు ఇప్పుడు ఇది చదివినప్పుడు ఏంటి, వెంటనే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఇక్కడ పేపర్ సెట్ చేసే వ్యక్తి అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, వెంటనే ఉంది కాబట్టి ఆ టాపిక్ నుండి ఆ టాపిక్ నుండి దగ్గర టాపిక్స్ తీసుకొని ఇచ్చినప్పుడు వెంటనే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత మేరకు మీరు డెప్త్గా అర్థం చేసుకున్నారో ట్రై చేస్తున్నాడు. మీరు డయాగ్రామ్ని, ఒక పిక్చర్ని ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారో, ఎంత అనాలిసిస్ చేసి చదువుతున్నారో కూడా టెస్ట్ చేస్తున్నారు అనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో క్రింది ఏ విటమిన్ లోపం వల్ల అనీమియా ఏర్పడును? చూడండి, సింపుల్ క్వశ్చన్ తోటి కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇక్కడ. చూడండి, దీని ఆన్సర్ చూద్దాం. సో అనీమియా. సో పైరిడాక్సిన్, సైనకోబాల్మిన్, ఫోలిక్ యాసిడ్, ఈ 3 విటమిన్ల లోపంలో కూడా మనకు అనీమియా ఉంది. కానీ మనం ఏం చేస్తాం, దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం. సో అనీమియా దీంట్లో వచ్చింది, దీంట్లో లైట్ తీసుకో, పక్కన పెట్టేసే అంట. మనం ఏం చేస్తాము, కీ పాయింట్సే గుర్తుపెట్టుకుంటాం. కీ పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైనకోబాల్మిన్, జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి బ్యాక్టీరియా దీన్ని సంశ్లేషిస్తుంది. సో మనకి ఎక్కడ కూడా ఏ విటమిన్ దగ్గర కూడా ఇవి రకరకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి కాబట్టి అవసరం లేదు. కాబట్టి బ్యాక్టీరియా, ఓకే రైట్, దీన్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ చూడు, సింపుల్గా ఒక కామన్గా ఉండే టాపిక్ని తీసుకొని కూడా ఒక క్వశ్చన్ తయారు చేశాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటి, మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు స్పెషల్ పాయింట్ కాకుండా ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క కార్నర్ పైన యూ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కార్నర్, ప్రతి ఒక్క చిన్న పాయింట్ని కూడా వదిలిపెట్టండి. ఈవెన్ ఇక్కడ సన్నబడుట అని కనపడుతుంది కదా మీకు, సన్నబడుటని కూడా వదిలిపెట్టకూడదు అనమాట. అలా చదవాలి. డైరెక్ట్గా క్వశ్చన్ కూడా అడగండి, ఈ విటమిన్ లోపించినప్పుడు సన్నబడటానికి అవకాశం, డైరెక్ట్ అడగడానికి, అలా కూడా అడగడానికి ఛాన్స్. కాబట్టి సో ఇవన్నీ హైపర్ ఇరిటబిలిటీ, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది వర్డ్ అని ఇలా గుర్తుపెట్టుకోకండి. సో దీన్ని వదిలిపెట్టేసి అలా కాదు. మీరు చదువుతున్నారంటే 8th, 9th, 10th టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏ కార్నర్లో ఉన్నటువంటి ఏ వర్డ్ని, ఫుల్ స్టాప్ని, కామాని కూడా వదిలిపెట్టకుండా చదివితేనే మీకు జాబ్, లేదంటే రాదు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. స్వయంచోదిత నాడీ వ్యవస్థకు సంబంధించిన సరి అయిన జతలను ఎంచుకోనండి. సో ఇక్కడ సహానుభూత నాడీ వ్యవస్థ అండ్ సహానుభూత నాడీ వ్యవస్థ, సింపాథిక్ అండ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్. సో సింపాథిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది, పారాసింపాథిక్ నర్వస్ సిస్టమే. ఇక్కడ కూడా దీని ఆన్సర్ చూడండి, ఏ బేస్ చేసుకున్నాడు, జస్ట్ డయాగ్రామ్ బేస్ చేసుకొని క్వశ్చన్ తయారు చేస్తాడు. సో మీరేం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ని ఫుల్గా బైహార్ట్ చేస్తారు, లేదంటే అర్థం చేసుకొని చదువుతారు. ఏం చేస్తారు, డయాగ్రామ్కి వచ్చేసరికల్లా కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. కానీ అభ్యర్థికి డయాగ్రామ్స్ మీద ఎంత పట్టున్నది అనే దాన్ని కూడా టెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఏ కార్నర్లోని ఏ వర్డ్ని కూడా వదిలిపెట్టకండి. సో ఇక్కడ చూడండి, సహానుభూతి ఏం చేస్తుంది, సహానుభూత నాడీ వ్యవస్థలు ఏం చేస్తుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ. సో సహానుభూతి అనగానే కనుపాప పెద్దది కావడం, లాలాజలం స్రవించడం, ఇవన్నిటికీ గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా కోడ్ తయారు చేసుకోండి. లేదంటే మీకు అనుకూలమైన పద్ధతిలో ఈజీగా గుర్తుండేటట్టుగా ఏమైనా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి గొడవ పెట్టుకునే ఉండదు, కళ్ళు పెద్ద చేస్తారు, ఓకేనా. సో లోటులో నాలాజలం ఉడుతుంది, శ్వాసనాళం పెద్దది, అంటే ఊపిరి బాగా పీల్చుకుంటాడు కదా, కాబట్టి శ్వాసనాళం పెద్దగా అవుతుంది. హృదయ స్పందన అంటే గుండె డగడగా కొట్టుకుంటుంది, బీపీ పెరిగిపోతుంది, రక్తపీడనం పెరుగుతుంది, ఓకేనా. సో క్లోమగ్రంథి క్రియావేగాన్ని తగ్గిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్గా, ఎందుకంటే డిఫరెంట్గా ఉంది. తగ్గించడం, అన్నీ కూడా పెరిగిపోతున్నాయి, ఇక్కడ తగ్గించడం, ఓకే. నెక్స్ట్ జీర్ణగ్రంథుల స్రావాన్ని పంచాయతీ పెట్టుకున్నప్పుడు, ఏమైనా గొడవ పెట్టుకున్నప్పుడు మనకి ఏమైనా ఆకలి అవుతుందా, కాదు కదా. సో కాబట్టి జీర్ణగ్రంథుల స్రావం తగ్గిపోతూ ఉంటుంది. సో మూత్రాశయం సడలడం, సో కొందరు గొడవ పెట్టుకున్నప్పుడు ఏంటి, ఫైటింగ్ చేసుకుంటారు, మలమూత్రాలు కూడా విసర్జించేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇది కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ లైంగిక అవయాల ఉత్తేజాన్ని తగ్గిస్తుంది. అసలు ఇది మ్యాటరే కాదు గొడవ పెట్టుకున్నప్పుడు కదా. అంటే ఇక్కడ నేను ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటి, గొడవ పెట్టుకోవడం అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని, సో గొడవ పెట్టుకున్నప్పుడు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అనుకూలంగా ఏదైనా ఒక
కథ లాంటిది క్రియేట్ చేయడమా, ఏదో ఒకటి క్రియేట్ చేయడం, ఏదో గుర్తులు క్రియేట్ చేయడం, అలా చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ నుండి క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బఠానీ మొక్కలో మెండల్చే అధ్యయనం చేయబడిన సరైన బహిర్గత లక్షణాల జత. సో చూద్దాము ఈ క్వశ్చన్ దేని బేస్ చేసుకొని అడిగాడో చూద్దాం. జస్ట్ దీని కూడా డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు. సో మెండల్ ఏం చేశాడంటే 7 కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ తీసుకున్నాడు. తీసేసుకొని మనకి ఒకటి తను ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. ఈవెన్ ఈ డయాగ్రామ్ నుంచి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే చూడండి డయాగ్రామ్స్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నాను, నో డయాగ్రామ్ షుడ్ బి నెగ్లెక్టెడ్. సో దీని క్వశ్చన్ ఏంటి, మనకి సరి అయిన బహిర్గత లక్షణాలు జత అన్నాడు. ఆకుపచ్చ ఫలం, పసుపు రంగు విత్తనం, ఇవి రెండు కూడా బహిర్గత లక్షణాలైనా చూద్దాం. సో ఆకుపచ్చ ఫలం రైట్ ఉంది కదా ఇక్కడ. నెక్స్ట్ పసుపు రంగు విత్తనం అన్నాడు. పసుపు రంగు విత్తనం కూడా ఉంది రైట్, ఇది రైట్ పే. సో ఇక్కడ చూడండి పసుపు రంగు ఫలం అన్నాడు, ఆకుపచ్చ విత్తనం. ఆకుపచ్చ విత్తనం ఏంటి, రెసెసివ్ క్యారెక్టర్ రైట్, అంతర్గత లక్షణం. నెక్స్ట్ గ్రీవస్థ పుష్పం, ఆకుపచ్చ రంగు విత్తనం. ఓకే, ఆకుపచ్చ రంగు విత్తనం కాదు కదా, సో రెసెసివ్. కాబట్టి దీన్ని వెంటనే ఫిల్టర్ చేయొచ్చు. విత్తనం గురించి మాకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం మోస్ట్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సీడ్ కలర్ పైనే ఉంటుంది దాంట్లో టెక్స్ట్ బుక్లో. సో నెక్స్ట్ అగ్రస్థ పుష్పం, పసుపు రంగు విత్తనం. పసుపు రంగు బహిర్గత క్యారెక్టర్. సో పుష్పానికి వచ్చేసరికి ఏంటి, అగ్రస్థం అనేది రెసెసివ్ క్యారెక్టర్. చూద్దాం ఇక్కడ ఒకసారి. సో చూడండి ఇక్కడ బహిర్గత లక్షణం ఏంటి, ఇక్కడ గ్రీవస్థం అంటే సైడ్గా పెరిగితే అది బహిర్గతం. సో శిఖరస్థం అది వచ్చేసి మనకేంటి అంతర్గత లక్షణం. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, జస్ట్ రివర్స్ ఇచ్చాడు. అగ్రస్థ పుష్పం అంటే ఏంటి, మనకి రెసెసివ్ క్యారెక్టర్ రైట్. సో చూడండి డయాగ్రామ్ని కూడా బాగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్వరపేటికకు సంబంధించిన అంశాలు దృష్టిలో ఉంచుకొని ఈ వాక్యాల్ని పరిగణించండి. సో ఇక్కడ చూడండి దీన్ని కూడా మీ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకునే ఈ క్వశ్చన్ కూడా. ఇది చూడండి, ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా మీకు యాడమ్స్ యాపిల్ గురించి ఎంత మేరకు అవగాహన ఉంది అనేది ఇక్కడ నుంచి ఇంత పెద్ద పేరా నుండి ఒక్క క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. అంటే దీనిలో ఉన్న ఎవ్రీ పాయింట్ తీసుకుని క్వశ్చన్ తయారు చేశారు. చూడండి స్వరపేటికలో 9 మృదులాస్తులు ఉంటాయి. థైరాయిడ్ మృదులాస్తి పెద్దగా ఉంటాయి 9లో. ఓకేనా. సో ఈ థైరాయిడ్ మృదులాస్తి పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. ఓకే, సో ఇలా చూడండి ఒక్కసారి పాక్షిక పెరుగుదల, స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి, మనకి పాక్షిక పెరుగుదల 9 మృదులాస్తులు. 9 మృదులాస్తులు థైరాయిడ్ మృదులాస్తి అనేది పెద్దగా ఉంటుంది. సో అది పెరగడం వల్ల ఆడమ్స్ యాపిల్ ఏర్పడుతుంది. సో స్వరపేటికలోని మృదులాస్తుల సంఖ్య 9. ఓకే, థైరాయిడ్ మృదులాస్తి మిగతా వాటికన్నా చిన్నది, తప్పు. ఆడమ్స్ యాపిల్ స్వరపేటిక పాక్షిక పెరుగుదల వలన ఏర్పడుతుంది రైట్. థైరాయిడ్ మృదులాస్తి పెరగడం వలన ఆడమ్స్ యాపిల్ ఏర్పడను రైట్. ఏమర్థమైంది మీకు ఇప్పుడు. సో దీంట్లో ఇది రాంగ్గా ఉంది, దీన్ని తీసేసి మిగిలిన రైట్ ఆన్సర్గా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ACD. సో ACD. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ ఇంకొకటి మనం క్లియర్గా చూడండి. సో టిపికల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ విచ్ ఇస్ రిలేటెడ్ టు నాలెడ్జ్కి సంబంధించినటువంటి టిపికల్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ ఒకటి అడగడం జరిగింది. క్రింద పేర్కొనిన ఆవిష్కరణలు అవి కనుగొనబడిన క్రమంలో పేర్చి సరి అయిన జవాబును గుర్తించండి. సో చూడండి ఇక్కడ క్యాండిడేట్ యొక్క నాలెడ్జ్ని, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ని, ఇక్కడ కాన్సెప్ట్ కాదు ఇది, మీ యొక్క మెమరీని టెస్ట్ చేస్తున్నాడు అండ్ క్రొనాలజికల్ ఆర్డర్ని. అంటే పోలియో టీకా కనిపెట్టిన సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, పెన్సిల్ ఆవిష్కరించిన సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, ఆడ అనాఫిలిస్ దోమలో ప్లాస్మోడియం సంవత్సరం, డాలీ గొర్రె ఎప్పుడు సృష్టించారో దాని సంవత్సరం గుర్తు. వీటన్నిటి సంవత్సరాలని కలిపి ఒక క్వశ్చన్ తయారు చేస్తున్నాడు. మీకు ఇక్కడ డైరెక్ట్గా ఒక క్వశ్చన్ తయారు చేయలేదు, అంటే ఇక్కడ క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీని పెంచుతున్నాడు. సో జనరల్గా ఇంతకుముందు ఎలా ఉండేది, మామూలుగా చిన్న ఎగ్జామ్లు అయితే పోలియో టీకా ఏ సంవత్సరంలో కనుగొన్నారు, పెన్సిలిన్ ఏ సంవత్సరంలో ఆవిష్కరించబడింది, ఆడైనాఫిల్స్ దోమలో ప్లాస్మోడియం ఎవరు గుర్తించారు, ఎప్పుడు గుర్తించారు, ఇలా ఉంటాయి. కానీ వీటిని అన్నిటినీ బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ తయారు చేశారంటే ఆ యొక్క క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీని పెంచడానికి మీ యొక్క
మెమరీ పవర్ ఎంత ఉంది, ఎంత మేరకు దీన్ని గుర్తుపెట్టుకుంటున్నారు, ఆ యొక్క మెమరీ పవర్లో ఆ యొక్క ఇయర్స్ని క్రొనాలజికల్ ఆర్డర్లో సెట్ చేయమనేసి అడగడం జరిగిందనమాట. చూడండి, అంటే దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ చూద్దాం. రైట్, ఇక్కడ కూడా అగైన్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి ఇది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ ఉంటుంది. పై పటములో ఎక్స్ మరియు వైలను గుర్తించండి. సో ఇది ఏ లెసన్లో ఉంటుందో ఫస్ట్ మీకు డయాగ్రామ్ స్ట్రైక్ కావాలి. స్ట్రైక్ అయినట్లయితే సో ఆరో మార్క్స్ ఎటు నుంచి ఎటునే బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఆరో మార్క్ ఇటు నుంచి ఇటా అనేది దీన్ని పట్టి మనము దీన్ని సెట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి అడిగినటువంటి క్వశ్చన్. సో అభివాహి నాడులు, అపవాహి నాడులు. అభివాహి నాడులు అంటే ఏంటి? సెన్సరీ నర్వ్స్. అపవాహి అంటే ఏంటి? చాలక నాడులు, ఓరల్స్, మోటా నర్వ్స్ అంటాం వాటిని. సో ఇక్కడ నుంచి మెదడుకి లేదంటే వెనుక ఇన్ఫర్మేషన్ అక్కడ నుండి మళ్ళీ సో మనకి టార్గెట్ ఆర్గాన్స్కి రీచ్ అవుతుంది. సో ఈ విధంగా చూడండి, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు 8th 9th టెక్స్ట్ బుక్లో మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఈవెన్ డయాగ్రామ్స్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవ్రీ కార్నర్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లెటర్ కంపల్సరీ చదివితేనే జాబ్ వస్తుంది. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇలా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఏ కోచింగ్ సెంటర్లో చెప్పలేరు. ఎంత పెద్ద మేధావి కూడా చెప్పలేడు. ఎంతసేపు చూడండి, క్యాండిడేట్ని నాలెడ్జ్ టెస్ట్ చేయడము, క్రిటికల్ నాలెడ్జ్ టెస్ట్ చేయడం, మామూలు నాలెడ్జ్ కాదు, క్రిటికల్గా కాంప్లెక్స్గా తయారు చేస్తారు క్వశ్చన్. అండ్ ఎంత అప్లికేటివ్గా ఆలోచిస్తున్నాడు క్యాండిడేట్, ఎంత అప్లికేటివ్గా ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకేం చేస్తున్నాడు, ఒక 4-5 క్వశ్చన్లను తీసుకొని ఒకటే క్వశ్చన్ తయారు చేస్తున్నాడు. ఓకే, ఒక పెద్ద పారాగ్రాఫ్ నుండి కొన్ని సెంటెన్స్ తీసుకొని దాన్ని ఒక క్వశ్చన్ తయారు చేస్తున్నాడు. సో డయాగ్రామ్ తీసుకొని దాని నుండి ఒక క్వశ్చన్ తయారు చేస్తున్నాడు. ఓకే, సో ఎంతసేపటికి ఇలా తయారు చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మళ్ళీ చెప్తున్నాను, బోర్ అండ్ ఫీల్ కాకండి, తిట్టుకోకండి. 8th 9th 10th టెక్స్ట్ బుక్స్ పర్ఫెక్ట్ ఉంటేనే జాబ్, లేదంటే రాదు. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఎస్సి కాంటెంట్ మనకి ఏదైతే ఉందో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కాంటెంట్ అతి త్వరలోనే క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినండి. సో మనము ఖచ్చితంగా మీకు ఈ కాంటెంట్ అందించడంలో నేను మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. సో తప్పకుండా మనం చెప్పేటువంటి కాంటెంట్ కూడా ఫాలో కండి. అండ్ రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ చేయకండి. రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ జీకే కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ఏవి కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎక్కడ 1/2 మార్క్ పైన 1 మార్క్ పైన జాబ్ రావడం కష్టం. ఓకే, కాంటెంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 మార్క్ కూడా పోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పోకుండా ఉంటేనే జాబ్, లేదంటే నో జాబ్. ఓకే, all the best, all the competitive warriors. Have a good day.